హైడ్రాతో గుంజుకుంటుండే కదా అన్ని హైడ్రా అని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు ధైర్యం లేదు పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు తెల్లారులేస్తే పరారు అంటాడు సీఎం గారు మాటలు ఎక్కువ కానీ పని తక్కువ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది బాధల నుంచి బయటపడ్డ జిల్లా ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కొంచెం గడ్డకు పడ్డం కొంచెం మంచిగా చేసుకున్నాం ఇవి చేసుకుంటూనే ఉన్నాం అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది మిమ్మల్ని కోరేది ఒకటే ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు ఇంకా 3 ఏళ్ళు పరిపాలన చక్కగా చేస్తారు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు కానీ ఒకటేసారి వేసిరు ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు అన్నికివే కథలు రుణమాఫీ సరిగా వేయలేదు రైతు భరోసా గదే పని బోనస్ ఇస్తామన్నారు అది గదే పని అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టుకుంటే మన ఊరు కాకునూరులో తెలంగాణ రాకముందు 2 బస్సులు వచ్చాయి అవునా 2 బస్సులు వచ్చాయి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది 5 బస్సులు అయినాయి అవునా మీ ఊరేనా కాకునూరు 5 బస్సులు వచ్చినాయి రాలేదా వచ్చినాయి కదా 5 బస్సులు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా మంచిది నాయన సంతోషం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినావు మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి 25 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన ఆడోళ్ళేమో కూర్చొని మగవాళ్ళేమో నిలబడి మంచిదే ఆడోళ్ళు కూర్చోడానికి ఇయని కానీ 5 జాగల 10 బస్సులు ఎక్కాలి ఎందుకయ్యో తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం ఇప్పుడు 5 ఉన్నాయి 10 అయ్యి నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా ఇలా మగవాళ్ళు అంటే పెద్దవాళ్లే కాదు ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు వాళ్ళు ఈడికెళ్ళి శంషాబాద్ దాకా నిలబడే పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది నిలబడిపోయేదానికి 25 రూపాయలు పెట్టుడెందుకు నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా మీరందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చినా మంచిదే కానీ ఒప్పుకుంటారా ఈ కాకునూరు వాళ్ళు మాట్లాడరా ఏమి మాట్లాడతారా ఒప్పుకుంటారా బస్సులు పెంచాలన్న వాళ్ళు చేయెత్తురు ఒకసారి చేయెత్తురి ఏ మొగోళ్ళకి వద్దాయండి బస్సులు పెంచుడు కావాలనా థ్యాంక్ యూ జై తెలంగాణ